హాయ్ అండి. వేపాకుతో గజ్జి, తామర తగ్గడానికి నేను పసుపేసి, ఉప్పేసి ఒక రెమెడీ చేస్తున్నాను. వేపాకుల్ని ఫస్ట్ ఇలా బూజుతో ఉన్నాయన్నీ తీసేసి ఏరేసుకోవాలి. ఇలా బూజు ఇలా ఉండిద్దండి. తీసేసి కడిగేసేసి ఇవన్నీ వేరుగా తీసేసి ఇలా కడిగేసుకోవాలి. ఆకులు కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆకుల్ని ఈ రోట్లో వేసుకుని దంచేసుకుందాం. ఎదుగురండి కొంచెం నలిగింది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. దీంట్లోకి 1 స్పూన్ పసుపు, కొంచెం గల్లుప్పు వేసుకుందాం. దీన్ని కూడా మొత్తం నూరేసుకుందాం. ఇంకేనండి మొత్తం అయిపోయింది. ఇది చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. వాళ్ళు ఎక్కువగా చిన్నపిల్లలు ఇష్టపడేది ఏంటిది మట్టిలో ఎక్కువగా ఆడటం వాళ్ళకి చాలా ఇష్టపడతారు. వాళ్ళు వేళల్లోకి వెళ్ళిపోయి మట్టి ఒంటి నిండా చేసుకుంటారు. అలాంటప్పుడు ఎలర్జీలు వచ్చి చిన్న చిన్న పొక్కులు వచ్చేస్తాయి. ఇది కనుక ఇలా వేపాకు, ఉప్పు, పసుపు వేసి ఇలా మొదలు చేసిన దాన్ని ఒంటికి రాసేస్తే చక్కగా ఇవన్నీ 2 సార్లు నెలకి 2-3 సార్లు రాయండి. మొత్తం బాడీ మొత్తం పట్టి చేయాలి. రాసిన తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత స్నానం చేయించేయండి. ఇలా రాయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళకి తగ్గుతుంది. ఇలా చేయడం వీలు కాని వాళ్ళు వేడి నీళ్ళు బాగా కాగిన తర్వాత అందులో వేపాకులు వేసేసి కాసేయండి. కాగిన తర్వాత పసుపేసి కొంచెం ఉప్పేసేయండి. అది బాగా కాగిపోయిన తర్వాత ఆ వేపాకులు తీసి అవి కూడా వాటర్ పిల్లలకు స్నానం చేయించవచ్చు. అలా అయినా సరే తగ్గిద్ది తొందరగా. వాళ్ళకున్న ఎలర్జీ పొక్కులు అనేది తొందరగా మాడిపోతాయి. ఇవి పొద్దున్నే లేవగానే వేడి నీళ్ళతో, గోరువెచ్చని నీళ్ళతో ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నోట్లో మింగేస్తా ఉన్నా కానీ నులుపురుగులు తగ్గుతాయండి. నులుపురుగులు తగ్గిపోతాయి. రోజు తీసుకోవాలి. ఇది డయాబెటీస్ పేషెంట్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది. హెయిర్కి, బ్యూటీ టిప్స్ కూడా ఫేస్ ప్యాక్ కింద కూడా వేసుకుంటారు. మచ్చలు, గుంట్లో, మొహం గుంట్లు ఉంటాయి కదండి, ఆ గుంట్లో అవన్నీ తగ్గిపోతాయి ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటే. నా రెమెడీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.